ఈసారి ఎలాగైనా గెలవాలి నిలవాలి, లేదంటే పార్టీ కేడర్ మరింతగా ఆందోళనకు గురవుతారు. ఇది బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ. అందుకే లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయింది. ఏమాత్రం అనుమానం ఉన్నా నో టికెట్ అని నిర్మోహమాటంగా చెప్పాలని ఫిక్స్ అయిందట అధిష్టానం. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో టికెట్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. 3 సిట్టింగ్లకు మాత్రమే ఈసారి లోక్సభ బరిలో నుంచి దించి మిగిలిన స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. ఖమ్మం నుంచి నామం, చేవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీవీ పాటిల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ముగ్గురికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ప్రచారం జరుగుతుంది. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్లను మార్చేయాలనే ఆలోచన గులాబీ పార్టీకి ఉందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వడమే తమ కొంప ముంచిందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆ తప్పు ఈసారి చేయలేమని కేటీఆర్, హరీష్ రావులు అయితే చెబుతున్నారట. ఇక కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ను రంగంలో దించే అవకాశం కనిపిస్తుంది. మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, వరంగల్లో మాత్రం సిట్టింగ్లకు నో ఛాన్స్ అని చెప్పేసింది. మల్కాజ్గిరి, భువనగిరి, ఆదిలాబాద్లో కూడా కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. నిజామాబాద్లో మాత్రం కవిత పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. కానీ ఇంకా ఆ స్థానంపై క్లారిటీ రానే లేదు. ఇక మెదక్ స్థానంపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఎలా ఉంటుందా అనే చర్చ బీఆర్ఎస్లో జోరుగా జరుగుతుంది.